హాయ్ గాయ్స్. ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో చాలా పాపులర్ అయింది. అది ఒక ఇంగ్లీష్ షోకి సంబంధించింది. హూ విల్ బికమ్ మిలియనర్ అనేది. అందులో ఈ ఒక జంట వచ్చి ఇట్లా కాఫ్ చేసి ఆన్సర్ చెప్పి వాళ్ళు మిన్నీలు గెలుస్తారు అమౌంట్. ఈరోజు గేమ్ చూస్తే కూడా కొన్నిసార్లు అలా అనిపించింది. శ్రీజ ఒకసారి కాఫ్ చేయడం, డెమో తన షూ చూపించడం, ఇవన్నీ రకరకాల కొంచెం అనిపించింది. కానీ మొత్తానికైతే కళ్యాణ్ అయితే క్యాప్టెన్ అయ్యాడు. అండ్ యానిమల్ మూవీలో మన రణబీర్ కపూర్ అన్న పిలవలేదు కదా, చన్నిసార్లు నాన్న పప్ప అని. మన తనుజ మాత్రం భరణి గారి నాన్న నాన్న అని పిలుస్తుంది. ఇవి రెండు ఈరోజు ఎపిసోడ్ హైలైట్. ఇవాళ స్టార్టింగ్ ఎపిసోడ్లో మన ఇమాన్యుయల్, తనుజ, దివ్య మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే కళ్యాణ్ అని శ్రీజ యొక్క గేమ్ ప్లాన్ గురించి. వాళ్ళు తనుజని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు దాని గురించి మాట్లాడుకున్నారు. దాని తర్వాత డే స్టార్ట్ అయింది, సాంగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత వెంటనే మన వాటర్ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ వాటర్ టాస్క్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ సుమన్ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఫ్లోర్ శని గారు సుమన్ గారిని ఎలిమినేట్ చేసింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు గొడవ జరిగింది, కానీ సుమన్ గారు ఎలిమినేట్ అయిపోయారు. దాని తర్వాత డెమన్ పవన్ ఎలిమినేట్ అయిపోయాడు. డెమన్ పవన్ ఏం సింపతికి ఏం చేయకుండా సిన్సియర్ వెళ్ళిపోయాడు. దాని తర్వాత గోల్తో గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత తనుజ లాస్ట్కి ఉంది. సో తనుజకు కేవలం భరణి గారు ఒకరే సపోర్ట్ చేశారు. సో భరణి గారు సపోర్ట్ చేయడం వల్ల తనుజ గెలిచింది. నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. క్యాప్టెన్సీ టాస్క్లో లైట్ వేయాలి, లైట్ ఎవరు వేయాలి అనేది టాస్క్. ఇది బ్లైండ్ ఫ్లోర్స్ కట్టుకొని చేస్తారు. ఇక్కడ ఫస్ట్ దివ్య, మనకు ఈయన పేరు సంజన గారు రాము యొక్క ఫ్లోర్స్ ఓపెన్ చేసి లైట్ ఏమంటే దివ్య గారు కనిపెట్టారు. ఇట్లా అందరూ ఆల్మోస్ట్ కనిపెట్టారు. దాని తర్వాత లాస్ట్కు ఈ హౌస్ మేట్స్ అందరూ కలిసి క్యాప్టెన్ ఎంచుకొని నిర్ణయం తీసుకుంటే వాళ్ళందరూ కలిసి కళ్యాణ్ ఎంచుకున్నారు. ఇక్కడ మాత్రం ఈ శ్రీజ కాఫ్ చేయడం, డెమన్ షో చూపించడం, ఇది కొంతమంది దీన్ని చీటింగ్ అంటున్నారు. మరి నాకు అది చీటింగ్ ఏమని పెళ్ళి కదా, అది క్లియర్గా మాత్రం కనిపించింది. దివ్య కాఫ్ చేయడం, ఇట్లా షో చూపించడం. మరి ఎంతైనా వాళ్ళు కామనర్స్ కాబట్టి హెల్ప్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. కామనర్స్ అందరూ కలిసి కళ్యాణ్ని క్యాప్టెన్ చేశారు ఏకాభిప్రాయంతో. తనుజ విషయంలో చాలా బాధపడింది. వాళ్ళ నాన్న అంటే భరణి గారు కూడా తనకి హెల్ప్ చేశారు, మీద హెల్ప్ చేయలేదు. 5th అంటే 5 నెంబర్ అంటే తనకి ఇష్టమని 5th తను క్యాప్టెన్ కావాలనుకుంటుంది అని చెప్పింది. సో మన తనుజ మాత్రం చాలా ఫీల్ అయింది. నిన్న నైట్ లైవ్లో ఒక జరిగింది. తనుజ శ్రీజ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, శ్రీజకు సపోర్ట్ చేస్తుంటే అప్పుడు కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ అవుతాడు. అది నేను లైవ్లో వచ్చింది, కానీ ఏ రోజు ఎపిసోడ్లో అది టెలికాస్ట్ చేయలేదు. అది లేనే లేదు. అది కొంచెం ఇలా ఎందుకు నాకు నచ్చలేదు. అది ఉంటే బాగుండేది. తనుజ యొక్క మన మంచితనం కానీ కళ్యాణ్ యొక్క ఎమోషనల్ అవి కనిపించేది. సో అది తీసే. దాని తర్వాత మిగతా 2 టాస్కులలో ఒకటి తనుజ గెలిచింది, అది సపోర్టింగ్ టాస్క్. సో తనుజకు భరణి గారు తనకు మాట ఇచ్చిన ప్రకారం సపోర్ట్ అయ్యారు. సో భరణి గారు తనుజ గారు మళ్ళీ కలిసిపోయారు. ఈ లాస్ట్ వీక్ మొత్తం వాళ్ళ మధ్యలో మాటలు లేవు. ఈరోజు మొత్తానికి భరణి గారు తనుజ కలిసిపోయారు. సో మళ్ళీ ఫాదర్ అండ్ బండు, నాన్న అండ్ కూతురు యొక్క బండు మళ్ళీ బాగా ఉంటుంది. నెక్స్ట్ ఈ క్యాప్టెన్సీ టాస్క్లో సంజన గారు చాలా చక్కగా సూపర్గా ప్లే చేయాలనిపించింది. కానీ క్లియర్గా తనుజ మాత్రం డిసప్పాయింట్ అయింది. తనుజకు ఎవరు హెల్ప్ చేయలేరు. అందరూ కలిసి కామనర్స్ అందరూ కలిసి వీళ్ళను కళ్యాణ్ను క్యాప్టెన్గా చేశారు. సో ఎందుకైనా నయమైంది. కళ్యాణ్ అయితే క్యాప్టెన్ అయ్యాడు. శ్రీజ ఇంటర్నేషనల్ కాఫ్ చేసిందా, అన్ఇంటెన్షనల్ చేసిందా అని తెలియదు. ఆ టైంకి అయితే కాఫ్ చేసింది. ఎందుకో వీళ్ళ షూస్తో కొట్టడం, సౌండ్ చేయడం నాకు నచ్చలేదు. అది కంప్లీట్గా ఒక వ్యక్తికి ఫేవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత ఈరోజు ఎపిసోడ్లో మిగతా అంత ఏం లేదు. కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు. సో కళ్యాణ్ క్యాప్టెన్ అయిన తర్వాత కళ్యాణ్ మన రాము నుంచి బ్యాండ్ తీసుకున్నాడు. కళ్యాణ్ వేరే ఇంటెలిజెంట్గా ఆ బ్యాండ్ను దివ్య చేతితో కట్టిపించుకున్నాడు, ఎందుకు మనకు తెలియదు. దాని తర్వాత ఫోటో పెట్టేటప్పుడు తనుజని లోపల ఉన్న తనుజని పిలిచి మరి తన ప్రెసెన్స్లో ఫోటో పెట్టాడు. కళ్యాణ్ మాత్రం అందరితో మంచుకుంటున్నాడు. అందరితో మంచుకుని గేమ్ మంచిగా ఆడి గ్రాఫ్ పెంచుకుందాం ట్రై చేస్తున్నాడు. నిన్న తనుజ ఇచ్చిన ఇన్పుట్స్ బాగా పనిచేస్తాయి కళ్యాణ్ మీద. మొత్తానికి అయితే తనుజ సేఫ్ అయింది. ఇప్పటి వరకు అయితే కళ్యాణ్, తనుజ, భరణి అండ్ దివ్య గారు 4 సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇంకా రేపు అయితే హౌస్లోకి 6 వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. ఈ 6 వైల్డ్ కార్డ్స్ 10 minutes ఉంటారు. సో రేపు మనకు ఇది షూట్ అవుతుంది, ఎల్లుండి టెలికాస్ట్ అవుతుంది. ఇందులో చాలామంది సినిమా వాళ్ళు, పాలిటిక్స్ రకరకాల మంది ఉన్నారు ఈ వైల్డ్ కార్డ్స్లో. ఇది రేపు జరగబోతుంది. ఇది ఈరోజు యొక్క ఎపిసోడ్ యొక్క అనాలిసిస్ అండ్ రివ్యూ.